Good morning and blessed Sabbath to you all. Before we could go further into our divine service, we'll sing some songs. For our first song, we'll sing song number 357 from our Telugu hymnals. Song number 357, Alayamlo Pravesinchandi. For our next song, we'll sing song number 231, Idi Kotaku Samayam. Thank you.
నంబర్ 240 నీవు చేసిన ఉపకారము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏరాది గుడెలనా వేలాది పుటెలనా, ఏరాది గుడెలనా వేలాది పుటెలనా,
Shall we all rise? Praise God for blessings flow. Praise Him always. Praise Father, Son, and Holy Ghost. Eternal Father, Savior, we come to thy sanctuary this morning to witness your blessings and your care and keeping. As we rest upon you in thy sanctuary, please send us thine Holy Spirit to speak to us this morning. In Jesus' name we pray. Amen. Good morning and a happy Sabbath to all of you. I take this time to welcome all of you to the divine service. For today's scripture reading, the speaker has chosen from the book of Isaiah, chapter 66, verse 23. Isaiah chapter 66, verse 23. And it shall come to pass that from one new moon to another, and from one Sabbath to another, shall all flesh come to worship before me, saith the Lord. ఇదే వాక్యాన్ని తెలుగులో చదువుకుందామండి. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. To begin our divine service, we shall all raise and sing hymn number 43 from the hymnal book. రండి ఉత్సాహించి పాడుదాం. Thank you.
అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ఘనమైన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ ఘన నామునకు స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. దేవా, గడిచిన దినములన్నిట్లు కూడా మమ్మల్ని కాచి కాపాడి మాకు జీవమునిచ్చి సజీవులంగా మళ్ళీ తిరిగి మీ యొక్క ఈ యొక్క పరిశుద్ధ దినమందు పరిశుద్ధ ఆలయములో మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మేము కూడుకొని ప్రార్థించుకున్నట్టుకు మాకిచ్చిన అవకాశమునికే వందనం చెల్లిస్తున్నాం. దేవా, మేము కేవలం పాపులము, బలహీనలము, మీ యొక్క బిడ్డలమని పిలవబట్టుకు అనర్హులము అయినప్పటికీ మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని మీరు కరుణించి కాపాడుతున్నందుకై వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమందు మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క బిడ్డలమైనటువంటి మా అందరిపై మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క పరిశుద్ధ సన్నిధి, మీ యొక్క ఆత్మ మా మంచి నుంచి సమస్తమును కూడా మీ యొక్క నామమునకు ఘనత, మహిమ కలిగినట్లు మీరే మీ యొక్క నామమునకు ఘనత పొందుకొనమని వేడుకొస్తున్నాం. ఈ యొక్క సమయమందు వాక్యమును ప్రకటిస్తున్న మీ యొక్క సేవకునికి తోడునేడండి. ఆయన ద్వారా మీ యొక్క పరిశుద్ధ వర్తమానమును మాకు తెలియజేయి. మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యములను మా యొక్క హృదయముల్లో దాచుకొని మా యొక్క జీవితముల్లో మేము ప్రయోగించి జీవించుటకు మాకు సహాయం దయచేయండి. మాకున్న ప్రతి బలహీనతలను, శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైనటువంటి బలహీనతలను మీరు తీసివేసి మీ యొక్క హస్తములను పట్టి మీ యొక్క అడుగు జాడల్లో మమ్మల్ని నడిపించమని వేడుకొస్తున్నాము. ఈ యొక్క దేవా, ఎవరు అస్వస్థతో ఉన్నవారిని విషయమై ప్రార్థిస్తున్నాం. వారికి సంపూర్ణ స్వస్థతను కలుగజేయమని వేడుకొస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీరు ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా కుటుంబంలో వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యలను తీసివేసి శాంతిని, సమాధానమును దయచేయమని మీ యొక్క దీవెనలు ప్రతి కుటుంబంపై కుమ్మరించమని, వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకొస్తున్నాము. మా యొక్క సంఘమును మీరు మెండుగా దీవించండి. ఈ యొక్క సంఘము ద్వారా అనేక మంది మీ యొక్క వర్తమానమును తెలుసుకొని రక్షణ పొందే భాగ్యం దయచేయమని వేడుకొస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీ యొక్క సాధనములుగా వాడుకొనమని నశించిపోతున్న అనేక మందికి ఈ యొక్క వర్తమానం చేరునట్లు ప్రతి ఒక్కొక్కరిని మీరు వాడుకొనమని వేడుకొస్తున్నాం. ఆ యొక్క సంస్థలను మీరు దీవించండి. పాఠశాలను, ఎలిమోమును మీరు దీవించండి. మీ యొక్క చిత్తం ప్రకారం
మీ యొక్క నామమునకు మహిమ కలుగునట్లు మీ యొక్క నామమును బట్టి స్థాపించబడినటువంటి ఆ యొక్క సంస్థలను మీరు అభివృద్ధి చేయమని వేడుకొస్తున్నాం. ఇంకా మీ యొక్క వర్తమానం ప్రకటించటకు ప్రతి ఒక్కరిని ఈ యొక్క సంఘమును మీరు మెండుగా ఉపయోగించుకోమని వేడుకొనిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ కూడా మేము నమ్మిన ఈ యొక్క సత్యములో స్థిరముగా ఉండి మీరు మహిమతో ఈ లోకమునకు వచ్చినప్పుడు మేమందరం మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఒక దయచేయమని మా ప్రభు అయిన యేసునామం పేట వేడుకొనిస్తున్నాం. ఆమేన్. అందరికీ శుభోదయం, విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మనము చందాలు దశమ భాగాలు దేవునికి సమర్పించే ముందు ఒక చిన్న కథను తెలియజేస్తాను. చాలా చిన్నది. అయితే వాల్దేశీయులు అని ఎప్పుడైనా మీరు విన్నారా? వాల్దేశీయులు అంటే ఇంగ్లీష్లో వైల్డియన్స్ అంటారు. సో వీళ్ళు ఒక గుంపు అన్నమాట. వీళ్ళు ఏంటంటే దేవుని యొక్క రాజ్యానికి వారి యొక్క జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి సమస్తము కోల్పోయి ఉన్నారనమాట. వీరు ఎప్పుడున్నారంటే బైబిల్ సామాన్య అందుబాటులో లేనటువంటి కాలం, అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు వారి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తున్నటువంటి కాలంలో జరిగిందనమాట. అప్పుడు పీటర్ వాల్డేషన్ అనే ఒక వ్యక్తి, ఆయన తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా వదిలేసి దేవుని యొక్క రాజ్యం గురించి, బైబిల్ అనేది సామాన్య మానవునికి అందుబాటులోకి రావాలని ఆయన కృషిస్తూ ఉండేవాడు. ఆయనను చూసి ఆయనలాగాన ఎంతో ధనం ఉన్నటువంటి వ్యక్తులు వారి ధనాన్ని దేవుడి కొరకు విడిచిపెట్టి బైబిల్ సామాన్య మానవులకి అందుబాటులోకి రావాలని వారు ఎంతో కృషి చేసి ఉన్నారు. రోమన్ క్యాథలిక్ వారిని ఎంతో హింసించి ఉన్నారు. సమాజం నుంచి వారు వెలివేయబడి ఉన్నారు. కొండల్లో గుహల్లో దాక్కొని ఉన్నారు. అయినా సరే వారు ఒక ఊరు నుంచి మరొక ఊరికి తిరుగుతూ కనపడిన వారికల్లా దేవుని యొక్క వాక్యాన్ని వారితో పంచుకుంటూ చివరకు సమస్తాన్ని వారు కోల్పోయి ఉన్నారు. మన యొక్క ప్రొటెస్టెంట్ చర్చ్ రాకముందు వారు శేషించబడినటువంటి జనులుగా వాళ్ళు పిలువబడుతూ ఉన్నారు. ఈరోజు మనం కూడా శేషించబడినటువంటి జనులుగా, సంఘముగా మనము పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి ప్రథమ స్థానము ఇవ్వాలని మనకు ఈరోజు ఒక పాఠం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దశమ భాగములను, కానుకలను స్వీకరించడానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనకు డానియల్ నాగేశ్వరరావు గారు ప్రత్యేక పాటను పాడి వినిపిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మనము అందరికీ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సబత్. మనం 2 వారాలుగా మనం ఆలయానికి దూరంగా ఉన్నాము. 2 నెలలుగా ఈ యొక్క దేవుని ఆధిక్యతతో మనం ఈ యొక్క ఆవరణలో అడుగుపెట్టాము. కీర్తనలో 48:10 వచనంలో నీ ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందుండుట నాకు ఇష్టము. నీ ఆవరణములో ఫలించే కృపనిమ్ము, నీ ఆవరణములో ఫలించే కృపనిమ్ము. లోతుగా నాటబడి నీతో కట్టబడి, లోతుగా నాటబడి నీతో కట్టబడి క్రమముగా బ్రతుకుని క్రమముగా
సత్యముకై నిలబడి వాక్యములో బలపడి పరిశుద్ధాత్మతో నడిపించబడి అభివృద్ధి పొందని క్రమముగా ఎదగని నిలబడి బ్రతకని క్రమముగా ఎదగని నిలబడి బ్రతకని నీ ఆవరణములో ఫలించి Shall we all rise? There shall be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings raining. As it drops all as are falling, on the showers we bring. Let us pray. Our merciful Father in heaven, thank you, Lord, for this wonderful privilege once again that you have granted for each and every one of us, where we could once again come to your holy sanctuary and enjoy your blessings, dear Father. We stand here with your tithes and offerings, and we acknowledge the fact that the earth and everything in it is yours, and we are only faithful stewards returning to you what you have blessed us with. And we also acknowledge the fact that our very lives, our health, our jobs, and our families are from our gift from you, dear Father. And help us to understand the fact that our life in this world is only a temporary part, and our real citizenship is waiting for us in the heaven above. Where every work we do and everything we do, help us to concentrate on the kingdom that is going to come. Once again, thank you, Lord. Use these tithes and offerings. Bless those who have cheerfully given, and comfort them and give them the courage that you will be there to take care of their families. You will be there to take care of their health in jobs. Once again, thank you, Lord, for this great privilege. We ask all these prayers in the name of our Lord and Savior Jesus Christ. Amen. At this time, we have a special number by Salim Rajana and his group. ఇన్వర్టర్ ఆఫ్ చేసిందే ఇన్వర్టర్ లేదా Before I sing this song, we sing this song.
I would like to express my happiness of being here with this church. I would like to thank church pastor, the elders, and all the members. The theme of the song is, if you have really heard the prayer of Mohan Ravanna, if you have heard it, that's the theme of the song. This song is in Hindi because of my cousin. We are singing in Hindi. Very simple words. Please follow carefully. And if you know the song, just hum with us. Thanks, Nagi, for the accompaniment. वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, हृदय को तेरे सामने लाकर रखते हैं हम, हृदय को तेरे सामने लाकर रखते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं। हृदय में मेरे मसीहा जीवन का दीप जलाओ, हृदय में मेरे मसीहा जीवन का दीप जलाओ, हृदय के पापों को धोकर प्रेम की राह दिखाओ, हृदय के पापों को धोकर प्रेम की राह दिखाओ, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं। मैं हूँ निर्बल मानव, पापों की सागर में खोया, मैं हूँ निर्बल मानव, पापों के सागर में खोया, अब तुम संभालो यीशु जी, सागर में हूँ खोया, अब तुम संभालो मसीह जी, अब सागर में हूँ खोया, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम।
मेरा नहीं कोई में, शक्ति दे दो मुझको, मेरा नहीं कोई में, जीवन को मेरे ले लो, जीवन को मेरे तू ले लो, गाऊंगे मैं तेरे गीत। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हम। Check. Hallelujah. Everyone say hallelujah. Hallelujah. Don't be disgraced. Current may go, but our Lord Savior Jesus Christ's presence will never go from us. కలత చెందొద్దు ఎవరు. కరెంట్ పోవచ్చు, విద్యుత్తు రాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనకి దేవుని మాట మాత్రము తొలగిపోదు. Can you imagine? God created a light which is been from nature itself. మీరు ఊహించగలరా? దేవుడు మనకి కాంతిని సృష్టించాడని. God with his foreknowledge, he has created on first day light that man can live with this light forever. దేవుడు మొదటి రోజునే సృష్టిలో ఈ యొక్క కాంతిని మనకి సృష్టించాడు. I don't know what is going through your mind, but as I sit here, as I move here and there, I could see that Jesus is the ultimate source of everything in our life. మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ కరెంట్ పోయిన తర్వాత నాకు మాత్రం మనసులో ఏమనిపించిందంటే యేసు ప్రభువారే సర్వ సృష్టికి కారణభూతుడని. What man has created is temporary. Our people, our position and our life in this world is temporary, but the creation and the word and our Lord Savior Jesus Christ is eternal and forever. మనిషి సృష్టించిన ఈ విద్యుత్ కానీ ఏ వస్తువులైనప్పటికీ అశాశ్వతమైనవి, కానీ దేవుడు సృష్టించినది ప్రతిదీ కూడా శాశ్వతమైనది. And I praise God that God has granted good wind and light that we could see each other. దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను, ఎందుకంటే దేవుడు మంచి గాలి వెలుతురుని మనకి ఇచ్చాడు కనుక. Now I would like to thank all the members who have joined this Sabbath to the coming to church and joining with us.
ఈ వారము మీ అందరు కూడా మాతో పాటు వచ్చి సంఘములో కూడుకొని ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనస్తున్నాను. I believe that from past 3 months you have been waiting for this day to come. 3 నెలల నుంచి మనం అందరం కూడా ఇలాగ కలుసుకొని మన సంఘంలో ప్రార్థన చేసుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నాము. And God has provided today. దేవుడు మనకి ఈ వారాన్ని అనుగ్రహించాడు. And also I'd like to join with Mrs. Sunita Michael to welcome you all once again for this divine service. మిస్సెస్ సునీత మైకేల్ గారితో పాటు నేను కూడా చేరి మీ అందరినీ కూడా ఈ యొక్క డివైన్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నాను. And I'm so delighted that my childhood friend, we have studied together, he is with us now. ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నా బాల్య స్నేహితుడు నాతో ఈరోజు సంఘంలో ప్రార్థించుటకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. If I am standing here and preaching means he cannot believe that Uday, a very poor student, can become a pastor in his life. He might be thinking about this. నేను ఈరోజు ఇక్కడ నించొని మీకు ప్రసంగం చేస్తున్నాను అంటే నా స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఉదయ్ ఎప్పుడో వెనకబడిపోయి ఉన్న ఒక విద్యార్థి ఈరోజు సంఘంలో ధైర్యంగా నించొని వాక్యం చెప్పడానికి దేవుడు సిద్ధపరిచినందుకు. And I believe that he is enjoying my standing here. అయితే నేను నా స్నేహితుడు నేను ఇక్కడ నించొని ప్రసంగం చేస్తుంటే ఆయన చాలా సంతోషపడుతున్నాడని నేను నమ్ముతున్నాను. Because he knows in any exam it comes, any assignment I need to do, I used to always go to him and ask. I never do on my own. మేమిద్దరం కలిసి చదువుకున్నందున నాకు ఎప్పుడు ఏ పరీక్ష వచ్చినా కానీ ఏదైనా కానీ ఇంటి పని హోంవర్క్ టీచర్ ఇచ్చినప్పుడు నాకు ఏమీ వచ్చేది కాదు, కానీ నేను ఖచ్చితంగా తన సహాయము కోరేవాడిని. But I believe the Creator, our Lord Savior Jesus Christ, has planned for each one of us, for you and for me in our lives. నేను పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నాడు యేసు ప్రభువారు మనందరి పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక అనేది ఉన్నదని. Let's pray. Father in heaven, thank you Lord for this beautiful opportunity that you have given to us this Sabbath. As we are going to learn thy word, we need the Holy Spirit in our life. We need understanding of thy word. Please Lord, pour upon. May you bless the translator and myself, filled with the Holy Spirit. In Jesus' name I pray. Amen. We have heard the beautiful 2 numbers that Mr. Nagesh Ragar and Mr. Salim Garu have sang, that beautiful songs. We thank you. బ్రదర్ నాగేశ్వరరావు గారు అలాగే సలీం గారు మీరు అందించిన ఆ చక్కని గానముకై వందనస్తున్నై ఉన్నాను. This morning I have entitled my sermon, A Place of Eternally Secure. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే శాశ్వతమైన ఆశ్రయము గల స్థలము. In this pandemic, you might be thinking that where is the safety for my life in this world? ఈ యొక్క మన పరిస్థితుల్లో ఈ కోవిడ్ పరిస్థితిలో మనం అనేక మంది మనం ఆలోచించుకొని ఉంటాయి, ఎక్కడ మనము భద్రముగా లేకపోతే సురక్షితముగా ఉండగలము ఈ భూమి మీద అని. People are finding a place of safety in this world itself. అయితే మనమందరం కూడా మనుషులం అందరం మనకి ఎక్కడ ఆశ్రయం దొరుకుతుంది అని చెప్పేసి ఈ భూమి మీద మనం వెతుకుతున్నాము. But the Bible says the eternally security will find only in heaven when Jesus comes second time. అయితే దేవుని గ్రంథం మనకేం చెప్తుందంటే మనకి ఈ యొక్క శాశ్వతమైన ఆశ్రయము మనకి యేసు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడే మనకి అది లభిస్తుందని. If you are thinking, if you are finding for the safety in this world, you are mistaken. మీరు ఈ యొక్క లోకంలో భద్రత కోసం గనుక మీరు ఆలోచించినట్లయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. Always there is a safety in Jesus. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఈ యొక్క భద్రత అనేది యేసు ప్రభువారిలోనే మనం చూడగలం. I want to illustrate a story. మీకు నేను ఇప్పుడు ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. In olden days, in Old Testament times, during Israel people,
పురాతన కాలంలో ఇశ్రాయేలీల సమయంలో they have a different places in Jerusalem and around Israel. అయితే వీరికి కొన్ని ప్రాంతాలు యెరూషలేము చుట్టూ కొన్ని ప్రాంతాలు ఉండేవి. So let's imagine two names called Ehud and Eli. అయితే ఇక్కడ మనం రెండు పేర్లు పెట్టుకుందామండి, ఏహూద్ ఏలి అని. ఒక కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రులకు సహాయం చేయడానికి వారు తోడ్పడుతున్నారు. Ehud, his axe was not so properly fixed. అయితే వీరు ఈ కట్టెలను ఆ కర్రలు కొట్టే సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఏహు యొక్క ఆ గొడ్డలి మొదటిది ఆ కర్రకు సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవటం వలన అది వెళ్ళి ఏలి గొంతుకి పొడుచుకుంటుంది. It was not the intention of Ehud to kill Eli. అయితే ఇక్కడ ఏహు ఏలిని చంపాలని అనుకోలేదు, but it was an accident. అయితే అనుకోకుండా జరిగిందనమాట. But he was so much worried. Ehud was so much worried that his friend is going to die. అయితే ఆ చిందిన ఆ రక్తాన్ని ఆ పరిస్థితులు చూసి ఏహు చాలా భయపడిపోయాడు, ఎందుకంటే తన స్నేహితుడు చనిపోబోతున్నాడు కాబట్టి. He was worried, but his friend Eli is telling to Ehud, my friend, please run away from here. అయితే ఇలా కంగారు పడుతూ భయపడుతున్న సమయంలో తన స్నేహితుడు ఏలి దెబ్బ తగిలిన ఆ బాలుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, పరిగెత్తు అని చెప్పి చెప్తున్నాడు. If my father, if my brothers, if they see you, they will surely kill you. నా తండ్రి కానీ నా సహోదరులు కానీ ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో చూసినట్లయితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. During time of Israel, they had a city called City of Refuge. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు యెరూషలేము చుట్టూ కూడా కొన్ని నివాసాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఆశ్రయం ఇచ్చు నివాసాలు. So whoever commit or whoever do accidents or any things happens, unfortunately, if that person run to that city of refuge, they can save their lives. అయితే ఎవరైనా కానీ అనుకోకుండా తప్పిదములు చేసినట్లయితే వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారు పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఆశ్రయపురంలో గనక ప్రవేశించినట్లయితే వారు వారిని రక్షించుకోవచ్చునన్నమాట. Eli was worried about his friend Ehud. If my parents sees this person, they will surely kill him. So he is advising Ehud to run immediately to the city of refuge. అయితే ఈ దెబ్బ తగిలిన ఏలి తన స్నేహితుడిని చూసి తన్ను రక్షించడం కోసం ఏం చెప్తాడంటే, నువ్వు అక్కడికి పారిపో, పరిగెత్తి వెళ్ళి అక్కడ కెళ్ళు, ఎందుకంటే నా తండ్రి నా సహోదరులు చూసినట్లయితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నువ్వు వెళ్ళు, అక్కడ పరిగెత్తు అని చెప్పి ప్రోత్సహించాడు. Ehud cannot move from there. అయితే ఇక్కడ యెహూ అస్సలు కదలడానికి ఇష్టపడలేదు. But still then, to save his life, he has to run away from there. అయితే స్నేహితునికి జరిగిన నష్టానికి, అక్కడ జరిగిన దెబ్బలకి తనకి ఎడడం ఇష్టం లేదు, కానీ ఖచ్చితంగా ఈ ఏలి ప్రోత్సహించి అతన్ని పరిగెత్తేటట్టు చేశాడు. In no wasting time, Ehud started go away from Eli. ఇంకా ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా తను తన యొక్క ఆ యొక్క ఆశ్రయం వైపు పరిగెత్తాడు. While he was running, ఆయన పరిగెత్తేటప్పుడు he could see his father and brother coming riding on a horse to kill Ehud. ఆయన పరిగెత్తేటప్పుడు చాలా స్పీడ్గా పరిగెత్తేటప్పుడు వెనకాల ఈ యొక్క గుర్రాల మీద వీళ్ళ యొక్క ఏలి యొక్క తండ్రి సహోదరులు వెంబడించడం చూశాడు, గమనించాడు. To go to city of refuge, it will take one day time. అయితే ఈ ఆశ్రయపురంకు వెళ్ళడానికి, ఆ పట్టణానికి వెళ్ళడానికి ఒక్క రోజు సమయం తీసుకుంటుంది ఎవరన్నా వెళ్ళాలంటే. But here the person Ehud was so much tired. He is having his leg pains and he was so much tension and worried and fear about the people who are chasing him from backside. అతన్ని తరుముతున్న ఆ యొక్క మనుషుల పట్ల తను ఎంతో కంగారు పడిపోయి తను పరిగెత్తి చాలా స్పీడ్గా పరిగెత్తి తన కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా కూడా నొప్పులతో చాలా అలసిపోయాడు. Finally, Ehud,
he reached the city of refuge. ఎలాగైతేనే ఆఖరికి చివరికి ఆ యొక్క పట్టణాన్ని చేరుకున్నాడు. When he reached, the people cannot kill that person. ఎవరైతే ఆ పట్టణంలోకి వెళ్తారో, ఆశ్రయంలో ప్రవేశిస్తారో, ఎవ్వరు కూడా ఇక ఆయనని చంపలేరు. These things have happened during time of Joshua. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే యెహోషువ సమయంలో జరిగింది. So in this world, in Jerusalem, in the cities of Israel, there is a place is called a city of refuge. అయితే యెరూషలేము చుట్టూ కూడా ఇటువంటి పట్టణాలు, ఇలాగా తప్పు చేసిన వారికి ఆశ్రయం ఇచ్చే పట్టణాలు కొన్ని ఉన్నాయన్నమాట. Spirit of prophecy tells us from patriots and prophets, it says, he who flee to the city of refuge could make no delay. పెద్దలు ప్రవక్తలు అనే పుస్తకం నుంచి తీయబడి ఉంది. ఎవరైతే అక్కడికి పరిగెత్తుకొని వెళ్తారో అక్కడ వారికి ఎటువంటి చావు ఉండదు అని. He who is flee to the city of refuge could make no delay. అయితే ఎటువంటి ఆలస్యం చేయకోకుండా ఎవరైతే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఆశ్రయాన్ని కోరతారో వారికి ఎటువంటి ఇక బాధ ఉండదు. They need to leave the family and employed where he is left behind. అయితే ఎప్పుడైతే ఆ తప్పు జరుగుతుందో ఇంకా వారి ఇంటికి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోవాలి. There was no time to say farewell to his loved ones. అయితే వెనక్కి తిరిగి వచ్చి నేను ఈ తప్పు చేశాను అందుకే నేను పారిపోతున్నాను అని చెప్పడానికి కూడా వారికి సమయం అనేది ఉండదు. His life was in danger. అయితే వారి యొక్క జీవితము ఎంతో అపాయంలో ఉన్నది. They need to reach in order to save their life this place of safety. వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడానికి ఈ ఆశ్రయమైన పురమునకు పరిగెత్తి వెళ్ళవలసి ఉన్నది. So this was the thing that prophet Ellen White, she is saying this sentence. అయితే మనకి ఎలెన్ వైట్ అమ్మగారు ఈ మాటలు చెప్తున్నారు. Before the Ehud could reach the city of refuge, the city of refuge opened the way so wide so that people could come into the city and get the security in that place. అయితే ఎలెన్ వైట్ అమ్మగారు ఏం చెప్తున్నారంటే యెహూ పరిగెత్తక ముందే ఆ యొక్క ఆశ్రయం యొక్క ద్వారాలు చాలా బార్లాగా తెరుచుకొని ఉన్నాయంటండి. In this city they find security, peace and the sanctuary of God. అయితే ఈ పట్టణంలోకి ప్రవేశించిన వారికి భద్రత, శాంతి, మనశ్శాంతి, అక్కడికి వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చబడినవి. The city of refuge showing accessible to be safe. అయితే అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా సురక్షితంగా ఉండడానికి ఈ యొక్క పురము ఒక నిదర్శనంగా ఉన్నది. In the city of refuge there is a sanctuary which represents there is a safety in that place. అయితే ఈ ఆశ్రయపురంలో ఏముందంటే అక్కడ ఒక శాంక్చురీ అంటే మనకి తెలిసినట్ల గుడారము ఉన్నదన్నమాట. ఈ యొక్క పరిగెత్తుకొని వచ్చిన ఈ పాపులందరూ కూడా తప్పు చేసి వచ్చే వారందరూ కూడా అక్కడ ఒక గుడారం ఏర్పరచబడి ఉన్నది. Today Jesus is inviting each one of us to enter in the city of refuge. అయితే ఈ రోజు మనం కూడా ఎన్నో తప్పులు చేసి ఉన్నాము. యేసు ప్రభువారు మనందరినీ కూడా ఆ ఆశ్రయపురమునకు ఆహ్వానిస్తున్నారు. In this city of refuge there is hope, there is peace, there is freedom, there is safety. ఈ ఆశ్రయపురంలో అక్కడ మనకి నిరీక్షణ, మనకి శాంతి, మనశ్శాంతి, తర్వాత భద్రత కూడా కలిగి ఉన్నది. In this world, as we see, there are a lot of things are being taken place. అయితే ఈ ప్రపంచంలో చూసినట్లయితే అనేక విషయాలు జరుగుతూ ఉంటాం మనం గమనిస్తున్నాం. There are a lot of natural disasters. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రకృతి వైపరంగా మనకి కలిగే నష్టాలు ఎన్నో మనము ఎదుర్కొంటున్నాము. There are a lot of diseases and pandemics. అయితే ఎన్నో రకమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. There are a lot of floods and cyclones. అయితే కరువులు, కాటకాలు ఎన్నో కూడా మనకి వస్తూ ఉన్నాయి. When we see these things, our heart
are disgraced. అయితే ఇవన్నీ కూడా చుట్టూ మనం చూసినప్పుడు ఈ తెగుళ్ళును, ఈ కరువు కాటకాలు, లేకపోతే ఈ తుఫాన్లు, అనేక నష్టాల్ని మనం చూసినప్పుడు మనిషి హృదయం పిండేస్తుంది, ఏంటి ఇలా జరుగుతుందని. And we are longing for the security for our lives. అయితే ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మనం అందరం కూడా ఎక్కడ మనం భద్రంగా ఉండగలము అని చెప్పేసి మనమందరం కూడా ఒక ఆశ్రయాన్ని మనం ఎత్తుకుంటున్నాం. We all are looking for a safety place in this world. ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ భద్రతగా ఉండగలం, ఎక్కడ మనకు ఒక ఆశ్రయం దొరుకుతుంది అని మనం అందరము ఆలోచిస్తున్నాం. We don't want to be in this disaster. We want to be in a safer side. ఈ యొక్క నష్టంలో లేకపోతే ఈ వ్యాధుల్లో మనకి ఎవరికి కూడా ఉండడం మనకి ఇష్టం లేదు. మనం ఒక భద్రతా స్థలంలో మనం ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. Jesus is inviting us by faith to enter the city of refuge. యేసు ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి అందులోనికి ప్రవేశించాలి. If you have Bibles, please turn with me the book of Hebrews chapter 4 verse 14 to 16. I request to read in Telugu. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 4 verse 14 to 16. 4వ అధ్యాయము 16. ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితముగా సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానమునొద్దకు చేరుకొందుము. Here we see Jesus made a place of security for each one of us. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మన అందరికి కూడా ఒక భద్రతా స్థలమును ఏర్పరిచి ఉన్నారు. Our Lord Savior Jesus Christ is representing the entire university. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆయనే అయి ఉన్నాడు. He has lived in this world and he was tempted in all point of his life. అయితే తను కూడా ఈ ప్రపంచంలో జీవించి ఉన్నారు, ఆయన కూడా శోధింపబడి ఉన్నారు. But had he lived without sin. అయితే ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఆయన ఏ పాపము కూడా చేయకుండా ఈ భూమి మీద జీవించి ఉన్నారు. But the good news is here that Jesus has entered the gates of heaven. అయితే మనకి మంచి సువార్త ఏంటంటే యేసు ప్రభువారు ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించి ఉన్నారు. Now he became a high priest and a representative of this planet earth. అయితే ఆయన ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు అయి ఉండి మనందరి తరపున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. What we have lost, he has restored it. అయితే మనం పోగొట్టుకున్నది ఆయన మళ్ళీ మనకి ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. We have lost the eternal life. He has restored the eternal life for us. అయితే మనం పోగొట్టుకున్న ఈ పరలోక రాజ్యం, ఈ నిత్య జీవాన్ని ఆయన మనకి తిరిగి మళ్ళీ అందిస్తున్నారు. Jesus is inviting us to his presence by faith to his sanctuary. అయితే ఈ రోజు యేసు ప్రభువారు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు విశ్వాసంతో మనమందరం కూడా ఆయన దగ్గరికి చేరాలని. Do you want to enter into the place of security? మీ అందరు కూడా మీరు ఆ యొక్క భద్రతా స్థలంలోకి, ఆ యొక్క ఆశ్రమంలోకి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? Are you longing for that place in this world? అయితే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మనమందరం కూడా ఆ యొక్క స్థలంలోనికి అడుగు పెట్టడానికి ఎదురు చూస్తున్నామా? Jesus is inviting to come to his sanctuary this morning. అయితే ఈ ఉదయకాల సమయమందు మనందరినీ కూడా యేసు ప్రభువారు ఆయన యొక్క గుడారంలో ప్రవేశించమని ఆహ్వానిస్తున్నారు. Now Jesus is doing a priestly ministry in heavenly sanctuary. అయితే పరలోకంలో మనం చూసినట్లయితే ఆయన అక్కడ పరలోకపు గుడారపు సేవ ఈ సమయంలో చేస్తూ ఉన్నారు. Through Jesus we have access to our Father.
యేసు ప్రభువారి ద్వారా మనము మన తండ్రిని చేరుకోగలము. Now Jesus, he have lived in this world. He is not new to this world that we are suffering with lot of pandemics and diseases and disasters. అయితే యేసు ప్రభు వారికి ఈ లోకం గురించి బాగా తెలుసు. ఆయన వచ్చాడు, జీవించాడు, ఆయన సృష్టికర్త. అయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ యొక్క వ్యాధులు, బాధలు ఇవన్నీ ఆయనకి తెలియనివి కావు. So now Jesus, by knowing all our weak points, all our weaknesses, all our shortcomings, now he has entered to the gates of heaven. Now he is interceding on behalf of each one of us till now. అయితే యేసు ప్రభు వారు మనలో ఉన్న ప్రతి బలహీనత తెలిసి, మన బలహీనతలు, మనకున్న ప్రతిదీ కూడా, పాపము కూడా తెలిసి, ఆయన పరలోకంలో ఉన్న ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశించి తండ్రిని మన తరపున ఆయన వేడుకుంటున్నాడు. Now Jesus is preparing a place of refuge for each one of us so that we may find that peace in his place. అయితే యేసు ప్రభు వారు మనందరి కోసము అక్కడ మనము ఈ యొక్క వ్యాధుల నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఆయన మనకి ఆశ్రమాన్ని కడుతూ ఉన్నారు. Now how we are being prepared during this time? అయితే ఈ సమయంలో మనము ఎలాగా సిద్ధపడాలి? The city of refuge gives us hope and security. అయితే ఆ యొక్క ఆశ్రయపురములకు మనం చేరాలంటే మనము ఎలాగా వెళ్ళాలి అక్కడికి? The city of refuge gives us hope in our life. అయితే ఇక్కడ ఈ యొక్క ఆశ్రయపురం మనకేమిస్తుందంటే మనకు ఒక నిరీక్షణని కలుగు చేస్తుంది. I request you to read Hebrews chapter 6 verse 17 to 20. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 నుంచి 20 వరకు అండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరియు నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను జాలనని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపర్చెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలో లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీషణ క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. Yes, according to the form of Melchizedek, he has entered the holy city, and he is giving us a hope of assurance that one day we will also enter into the gates of heaven. ఈ మెల్కీసెత అనే యేసు ప్రభువారు ఆ రూపము దాల్చి ఆయన ప్రధాన యాజకుడిగా ఈ యొక్క పరలోక పట్టణమునకు ప్రవేశించెను మన కోసం. Once we are discouraged, కొన్నిసార్లు మనం ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటాము. once we are hopeless, కొన్నిసార్లు మనకి ఎటువంటి ఆశ్రయం దొరకదు. once we are restless in this world, కొన్నిసార్లు మనకి విశ్రాంతి కానీ మనశ్శాంతి కానీ ఉండదు. we are set aside in fear. కొన్నిసార్లు మనము ఎక్కడో ఒంటరిగా మనము ఎన్నో భయాలతో బాధలతో బాధపడుతూ ఉంటాము. We are dipped into the sin and feeling guilty of our life. అయితే చాలాసార్లు కూడా మన పాపాన్ని మనం తలంచుకొని ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతూ ఉంటాము. But when we see our Lord Savior Jesus Christ, who have overcome in this world, and he has became an ambassador from this world to the heavenly sanctuary. అయితే యేసు ప్రభువారిని మనం చూసినట్లయితే ఆయన మనకి ఎంతో నిరీక్షణ కలుగు చేసి ఈ యొక్క మన పాపములన్నీ కూడా క్షమించి ఆయన పరలోకపురమునకు అడుగుపెట్టినట్లు మనం చూస్తున్నాం. David says from Psalm 46 verse 1, he says, God is my refuge and strength, a very present help in the time of trouble. అయితే దావీద్ మహారాజు ఏమంటున్నాడంటే యేసే నా ఆశ్రయదుర్గము, నాకు సమయానుకూలంగా సహాయం చేస్తాడు అని చెప్తున్నారు. I believe that he is our help still now, and he is our present help still now.
అయితే నేనేమని నమ్ముతున్నానంటే ఆయనే మనకి ఆశ్రయదుర్గము, ఆయనే మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేశారు అని నేను నమ్ముతున్నాను. During the American Civil War, the president was Abraham Lincoln. అమెరికన్ సివిల్ వార్లో కనుక మనం చూసినట్లయితే అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గారు. During that time, a young boy who lost his father and his brother in the battle. అయితే ఆ సమయంలో ఒక చిన్న బాలుడు తల్లిదండ్రుల్ని కోల్పోయి ఉన్నాడు. And he was now alone in his family. అయితే అప్పుడు తను ఒంటరివాడు అయిపోయాడు ఆ యొక్క యుద్ధంలో తల్లిదండ్రులు పోగొట్టుకొని. Now he was thinking, now I need to go back because in America the యుద్ధ భూమిలో ప్రవేశించి ఉన్నారు. According to that, now he is thinking that I should go back and help my father and my mother. అలాగా తన తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను వెనక్కి వెళ్ళి నా యొక్క తల్లికి నా సహోదరికి సహాయం చేయాలి అని. And now he wants to ask a permission from president. అయితే ఆ యొక్క ప్రెసిడెంట్ దగ్గర ఈయన పర్మిషన్ తీసుకోవడానికి ఈ బాలుడు వెళ్ళాడు. As we all know, we will not find a way to enter into the gates of White House. మన అందరికీ తెలిసిన విధంగా పెద్దవాళ్ళని మనం కలుసుకోవాలంటే అది ప్రెసిడెంట్. Crying, a young boy came to him. అయితే తను అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక బాలుడు తన వయసు గల బాబు అక్కడికి రావడం జరిగింది. And he is asking that person, what happened to you? That soldier, what happened to you? ఆయన ఏం అడుగుతున్నాడు, నీకేమైంది, ఎందుకు అలాగున్నావు, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. And that soldier illustrated all that happened in his life. అయితే ఆ సోల్జరు, ఆ సైనికుడు ఏమేం జరిగిందో అదంతా కూడా చెప్పి ఉన్నాడు. And now this son, this young boy, he took that soldier along with him and he began to enter into the White House. అయితే ఈ యొక్క సైనికుడు చేయి పట్టుకొని మెల్లగా ఈ యొక్క గృహంలోనికి ప్రవేశించాడు. Before he was entering, the guards have stopped him. అయితే ఆ భవనంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ గార్డ్స్, friend to me. అయితే ఈ లోపలికి భవనంలోకి వెళ్ళినప్పుడు ఈ వైట్ హౌస్లోకి అప్పుడు అక్కడ అబ్రహాం లింకన్ గారు అంటే నీ యొక్క స్నేహితుడిని నాకు పరిచయం చెయ్యి అని. Now this person, that soldier, will explain all his problem, and at last he find a permission to go back and help his mother and sister. అయితే ఎప్పుడైతే నీ ఫ్రెండ్ని పరిచయం చేయమన్నప్పుడు తన గురించి అంతా చెప్పినప్పుడు, because we are sinful, ఎందుకంటే మనం పాపముతో నిండి ఉన్నాము. we cannot enter the gates of heaven with this sinful nature. మనము కనీసము ఆ ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళి లోపలికి అడుగు కూడా పెట్టలేము. Because we cannot stay in that holy place with these sinful ideas and sinful nature. అయితే మనం ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశించాలంటే మన దగ్గర చాలా పాపపు ఆలోచనలు మనలో ఉన్నవి. But when the son of Abraham Lincoln was with that soldier, now no one is able to stop these two people to go to this president office. ఎప్పుడైతే అక్కడ కథలో అబ్రహాం లింకన్ కొడుకు వచ్చి ఆ సైనికుడు చేయి has done the same to us. అయితే ఇదే విధంగా ఇట్లాగే యేసు ప్రభువారు కూడా మన జీవితాల్లో చేసి ఉన్నారు. We are not able to enter the gates of heaven with our own strength. Now Jesus has come to this world and he has shed his precious blood for each one of us, and now he has covered with his righteousness and he wants to take the entire people. Jesus has made immediate access to the Father. అయితే యేసు ప్రభువారు మన తరపున ఆయన తన తండ్రి దగ్గరికి మధ్యవర్తిగా ఉండి మనల్ని తీసుకువెళ్తున్నారు. Now because of Jesus, because of him, we can access to Father directly. ఆయన యేసు ప్రభువారి ద్వారా మనము తండ్రిని చేరుకోగలము. What a blessed assurance that Jesus has given to us. దేవుడు ఎంత గొప్ప అష్యూరెన్స్ మనకి ఇస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు.
now is very important. Listen carefully. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమని జాగ్రత్తగా వినండి. Sabbath is also a quiet refuge place in this world. సబ్బాత్ కూడా ఈ ప్రపంచంలో మనకి ఒక గొప్ప ఆశ్రయపురమై ఉన్నది. Many people do not know why Jesus gave this Sabbath to us. చాలా మందికి దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని, ఈ సబ్బాతు దినాన్ని మనకెందుకు ఇచ్చాడో తెలీదు. People will not find a place of refuge in this world. ఈ ప్రపంచం మొత్తం మనం వెతికినప్పటికీ మనుషునికి ఎక్కడా కూడా ఆశ్రయం అనేది లేదు. But when we see our Lord Savior Jesus Christ, His love for us, అయితే యేసు ప్రభు వారి యొక్క ప్రేమని గనక మనం చూసినట్లయితే He is so loving. ఆయన చాలా ప్రేమ మనపై చూపించి ఉన్నారు. Because He loves us so much, He has created this Sabbath for each one of us. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఈ సబ్బాతు దినాన్ని మన కోసం ప్రత్యేకంగా చేసి ఉన్నారు. If God did not create this Sabbath for us, we would have lost forever in this world. యేసు ప్రభు వారు గనక ఈ సబ్బాతు దినాన్ని మనకి సిద్ధపరచకపోతే గనక మనం ఎప్పుడో ఈ లోకంలో అన్నీ పోగొట్టుకొని ఉండేవారం. Jesus, He loved us so much so that He has blessed this day and He has sanctified and He kept the blessing in this Sabbath. యేసు ప్రభు వారిని మనల్ని ఎంతగానో ప్రేమించారు కనుక ఆయన యొక్క ప్రేమను నిరూపించుకోవడానికి ఈ సబ్బాతు దినాన్ని పరిశుద్ధపరిచి ఉన్నారు. In this difficult world, in this suffering world, in these tough times, people need a place of refuge in this world. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఈ వ్యాధులతో, ఈ బాధలతో ఎంతో మందిని పోగొట్టుకొని ఉన్న సమయంలో మనకు కావాల్సిన విశ్రాంతిని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. So that's why God gave this Sabbath, so that each one of us will come on this sanctuary to find a place of refuge in His sanctuary. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మనము అందరం కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన పలు చోట్ల నుంచి ఇక్కడికి ఈ యొక్క మందిరంలోకి వచ్చి మనం యేసు ప్రభు వారితో సమయం గడుపుకోవటానికి ఈ విశ్రాంతి దినాన్ని ఏర్పరిచారు. God is not one who shows partiality. దేవుడు ఎవ్వరికి కూడా పక్షపాతము చూపించరు. Yes, Jesus, He knows every intent and thoughts of our mind. దేవుడికి మన మనసులో ఉన్న ప్రతి గూఢమైన విషయాలు ఆయన ఎరిగి ఉన్నారు. Yes, we cannot stay righteous always. Often we fall. అన్నిసార్లు మనం నీతిగా ఉండలేము. చాలాసార్లు మనము శోధనలో పడిపోతూనే ఉంటాము. By knowing this, Jesus want to make a place of refuge in this world, so that through this we may get access to our heavenly Father. దేవునికి మన బలహీనతలు తెలుసు కాబట్టి మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాం కాబట్టి ఆయన తన ఉచిత కృప చొప్పున మనకి ఆయన ఈ విశ్రాంతి దినాన్ని కలుగచేసి ఉన్నారు. In this Sabbath, God took rest. It means we need to rest in His sanctuary. When we come to His sanctuary, we will be refreshed in presence of God. అయితే మనము ఈ యొక్క విశ్రాంతి దినాన మన పనులన్నీ కూడా మనము వదిలిపెట్టి మనము మందిరంలో కలుసుకొని మన ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందాలని యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. Sabbath is a beautifully represent forever relationship with God. సబ్బాతు అనగా యేసు ప్రభువారితో మనము శాశ్వతమైన బంధాన్ని కలుపుకోవడం. It stretches from Garden of Eden at creation to the Garden of Heaven that Jesus is going to place on this earth when He comes second time. ఈ సబ్బాతు అనేది ఏదేను వనము నుంచి పరలోకపురము వరకు కూడా ఈ యొక్క సబ్బాతు ఉండి మనము ఒక మంచి దేవునితో బంధము కలిగి ఉంటాము. Jesus gave this Sabbath experience so that if we experience this Sabbath blessing in this world, the same experience we are going to
enjoy in eternal life. ఈ భూలోకం మీద మనం విశ్రాంతి దినము యొక్క ఆశీర్వాదములు మనం పొందుకొని ఉన్నట్లయితే ఏ యొక్క అనుభవాలు మనం పరలోకపురమునకు వెళ్ళే వరకు కూడా అటువంటి ఆశీర్వాదాలు మనతోనే వస్తాయి. Now, many have questions. Pastor, I cannot come to this church. I cannot, all these busy schedules are making to not to come to church. అనేక సార్లు మనం అందరం కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాము, మనకు మనం వేసుకుంటూ ఉంటాము. పాస్టర్ గారితో కూడా అంటాము, అయ్యా మరి మేము గుడికి రావాలంటే మాకు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు వదిలేసి మేము విశ్రాంతి దినాన మందిరంకి రావటం చాలా కష్టసాధ్యము అని. If you want to save your life, you need to enter into the city of refuge. మీరు కనుక మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలంటే, మీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశ్రమంలోనికి ప్రవేశించాలి. Eli, he knows that he is going to die. ఏలీకి తెలుసు తనకు తగిలిన దెబ్బ చాలా లోతైన దెబ్బ తగిలింది, ఖచ్చితంగా చనిపోతాడని ఆయనకి తెలుసు. He is not worried about his life. కానీ తన గురించి తను మాత్రం బాధపడలేదు. He is worried about his friend. కానీ తన స్నేహితుడు ఎక్కడ వాళ్ళ కుటుంబం చేతిలో చనిపోతాడో అని చెప్పేసి బాధపడ్డాడు. Now, in the same way, Jesus is not worried about his life. అయితే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ తన కోసం తను ఎప్పుడూ బాధపడలేదు. He is worried about you and for our lives. అయితే ఆయన నీ కోసం నా కోసం మనల్ని రక్షించడం కోసం ఆయన చనిపోయి ఉన్నారు. He knows that the people are going to kill him in this world. ఆయనకి ముందే తెలుసు ఆయన ఇహలోకంలో బలి అర్పణ అవ్వబోతున్నారని. But yet he says to each one of us today, please go to the city of refuge that which I have created at the starting of this world. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ముందు సృష్టికర్త దగ్గరికి వెళ్ళి మన యొక్క పాపములు ఒప్పుకోవాలి. Please go to the city of refuge of seventh day Sabbath that you can save your life from in this world. కనుక మనమందరం కూడా ఈ 7వ దినం అనే విశ్రాంతి దినం దగ్గరికి ఆ యొక్క ఆశ్రయానికి వెళ్ళి మనం మన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి. Nowhere you will find refuge in your life. మీ జీవితాల్లో మీకు ఎక్కడ కూడా ఈ భద్రతా స్థలం కానీ ఈ ఆశ్రయం కానీ మీకు దొరకదు. Ellen White in her writings My Life Today, page number 275, she stated, the saints in heaven must first be the saints upon this earth. అయితే ఇక్కడ ఎలెన్ వైట్ అమ్మ గారు ఏమని చెప్తున్నారంటే, పరలోకంలో మీరు విశ్వాసులుగా ఉండాలంటే ముందు భూమి మీద విశ్వాసులుగా జీవించాలి. Now how can you prove that you are the saints of God in this world? అయితే మనము ఎలా రూఢి చేసుకోగలము మనము దేవుని యొక్క విశ్వాసులమని? Jesus said in Deuteronomy chapter 31 verse 13, he made a Sabbath as a sign between his people and between him, so that his people will always come to Sabbath every seventh day to the sanctuary, so that we will be representing the creator God in our lives. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నాకును నా ప్రజలకు సబ్బాతు ఒక గుర్తుగా ఉన్నది, ఈ సబ్బాతున నా ప్రజలు నా దగ్గరికి వచ్చి నన్ను ఆరాధిస్తారని చెప్పి ఉన్నారు. So by coming to the sanctuary, we are practicing the heavenly things in this world. అయితే మనము ఈ మందిరముకు రావటం ద్వారా పరలోకములోని మందిరానికి ప్రవేశించడానికి ఇక్కడ మనం ఒక తర్బీతును పొందుతున్నాము. Only the character that which we possess we can carry to heaven, nothing else from this world. ఈ భూమి మీద నుంచి మనం ఏమి తీసుకెళ్ళగలమంటే ఒక్క మన ప్రవర్తన మాత్రమే. This money, this property, this body, this cloth, we cannot carry to the kingdom of heaven. అయితే దేవుని రాజ్యముకి మనకున్న డబ్బు కానీ, మన ఆస్తిపాస్తులు కానీ, మన శరీరము కానీ, మన వస్త్రములు కానీ ఏమీ కూడా తీసుకువెళ్ళలేము. The character, the true character which you
possess in this world, you can take to the kingdom of heaven. మీ యొక్క నిజమైన ప్రవర్తన, దేవుని పట్ల మీరు జీవించిన జీవితం, అది మాత్రమే మనం పరలోకానికి తీసుకొని వెళ్ళగలం. Now, how is your relation with Jesus today? అయితే ఇప్పుడు మన అందరం కూడా ప్రశ్నించుకోవాల్సింది ఏమంటే, యేసు ప్రభుతో మన సత్సంబంధం ఎలాగా ఉన్నది అని. If that person, Ehud, if he did not reach that city of refuge that day, his life would be kept to an end. మనం విన్న కథ ప్రకారం ఏహూద్ గనక ఆ యొక్క ఒక్క రోజులో గనక తను పరిగెత్తి ఆ ఆశ్రయపురాన్ని గనక చేరుకొనట్లయితే తన ప్రాణమును పోగొట్టుకొని ఉండేవాడు. If today, if we are not practicing, which is going to come when Jesus comes, we will also lose that eternal life which Jesus has prepared for us. ఈరోజు మనం కూడా ఆ రోజు ఆశ్రయదుర్గానికి ఏహూ పరిగెత్తినట్లు మనం కూడా మందిరమునకు పరిగెత్తకపోతే మనకి మనం రక్షించుకోలేము. How can we become holy like Jesus? యేసు ప్రభు గారిలాగా మనము ఎలా పరిశుద్ధులుగా అవగలం? How can we develop character like Jesus? మనము దేవుని ప్రవర్తన వలె మనం ఎలా అభివృద్ధి చెందగలం? Only through the help of Holy Spirit in our life. Jesus has a practice of praying every day morning before sun could rise. He prays every day to receive, to ask the Holy Spirit in his life so that he could overcome the temptations of this world. మనము ప్రతి నిత్యము ఉదయమున పరిశుద్ధాత్మని మనలోనికి ఆహ్వానించాలి. మనకి ఎదురయ్యే ప్రతి సవాళ్ళు కానీ ప్రతి శోధనని కూడా మనం ఎదుర్కోవాలంటే మనం ప్రార్థించి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము యేసు ప్రభు వలె మనము శోధనని ఎదుర్కోవాలి. I thank Mrs. Sunita Michael garu for reading the scripture reading. సునీత మైకేల్ గారు వాక్య పట్టణం చదివినందుకు వందనములు. Isaiah chapter 66 verse 23 it says, యెషయా గ్రంథము 66:23 వచనం. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా please can you read verse 22 also madam? 22-23. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. Verse 23 also. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Amen. When Jesus is going to keep an end to this sinful world, when he creates a new heaven and new earth, on every Sabbath day, all who are taken to kingdom of heaven are going to worship our Lord Savior Jesus Christ. యేసు ప్రభువారు ఈ పాపలోకమునకు అంతము చేసినప్పుడు కొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి దినాన ఆయన్ని మహిమపరచబోచున్నారు. If you do not experience that sweetness of Sabbath in this world, we will not find that rejoice in heaven. ఈ యొక్క భూమి మీద మీకు విశ్రాంతి దినము అనుభవం లేకపోయినట్లయితే మీరు తర్వాత పరలోకంలో విశ్రాంతి దినానికి అర్హులు కారు. The Sabbath will become a seal of God in the end times. అయితే ఆఖరి దినాల్లో ఈ విశ్రాంతి దినము మీకు ఒక ముద్ర అవబోతుంది పరలోకంలోనికి వెళ్ళడానికి. Those who have the seal of God only will enter into the city gates of heaven. ఎవరికైతే ఈ సబ్బాతు ముద్ర అనేది ఉంటుందో వారే ఆ యొక్క పరలోక పట్టణ ద్వారాల్లో ప్రవేశించబోచున్నారు. Now I encourage all the members. ఇప్పుడు నేను అందరినీ కూడా ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. I don't know what you are going through in your mind. మీ మనసులో ఇప్పుడు ఈ సమయంలో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. But standing here while I was thinking about this Sabbath, the tears roll in my eyes.
అయితే ఇక్కడ నించొని నేను సబ్బాతు దినాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు నా కళ్ళ వెంబడి కన్నీరు కారుతుంది. If Jesus did not create that Sabbath day for us, యేసు ప్రభువారు గనకే ఈ విశ్రాంతి దినాన్ని సృష్టించకపోయి ఉండినట్లయితే we would never experience the heaven in this world. అయితే మనం ఈ సబ్బాతే గనక లేకపోతే, మనకి ఈ సబ్బాతు అనుభవమే లేకపోతే ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క సహోదరి భావం, ఈ ప్రేమ అనేది కలిగి ఉండేవాళ్ళం కాదు. We cannot experience heaven in this world. ఈ పరలోకము యొక్క అనుభవం మనం ఎప్పటికీ కూడా చూడలేకపోయి ఉండేవాళ్ళం. I don't know how many times you miss the Sabbath in your lifetime. మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు ఈ విశ్రాంతి దినాన్ని పోగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ But I can testify standing in the God's presence. కానీ దేవుని సన్నిధిలో నించొని నేను మీకు సాక్ష్యం ఇవ్వగలను. The time that I realized I got mature mind, I never missed the Sabbath unless I was admitted in hospital. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, విశ్రాంతి దినం తెలిసినప్పటి నుంచి, నేను దాన్ని రుచి చూచినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ శనివారం కూడా ఈ విశ్రాంతి దినాన్ని పోగొట్టుకోలేదు. Because I found the truth of Sabbath in my life, that I should not miss that Sabbath blessings that Jesus has stored for us. ఎందుకంటే నేను ఈ యొక్క విశ్రాంతిని రుచి చూచి ఉన్నాను. ఈ యొక్క సత్యాన్ని, విశ్రాంతి అనే సత్యాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. నాకు ఆ పరలోకంలో వచ్చే ఆ అనుభవాన్ని నాకు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. I want the church also to encourage you that don't miss the Sabbath. Wherever you are in this world, please go to the city of refuge so that you can save your life for eternal kingdom. సంఘాన్ని నేను అందరినీ కూడా ఒక్కరిగా ప్రత్యేకంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఈ భూప్రపంచం మీద ఎక్కడున్నప్పటికీ మీరు సబ్బాతు దినాన్ని మర్చిపోవద్దు. ఈ సబ్బాతు అనుభవాన్ని విడవద్దు. ఎందుకంటే పరలోకంలో మన కోసం ద్వారం తీసి ఉండాలి కాబట్టి ఈ సబ్బాతుని గైకొనమని నేను కోరుకుంటున్నాను. The Satan will come like a father and his brother who is chasing Ehud. అయితే సాతానుడు ఎలాగా యెహూదుని ఏలీ తల్లిదండ్రులు ఎలాగైతే తరిమారో అలాగే సాతానుడు అనేక సార్లు అనేక రూపాల్లో సబ్బాతు దినాన మనని సబ్బాతు ఆచరించకుండా ఉండడానికి వస్తూ ఉంటుంది. He will make us fall, he will make us sick so that we will not attend the city of refuge. అయితే అనేక సార్లు సాతానుడు మనల్ని ఆ యొక్క ఆశ్రమానికి మనం చేరకుండా అనేక సార్లు మన పడవేస్తూ ఉంటుంది, అనేక శోధనలు తీసుకొస్తూ ఉంటుంది. మనం ఎందుకంటే ఆ యొక్క ఆశ్రయం, ఆ నిత్య శాశ్వతమైన ఆశ్రమంలో ప్రవేశించకుండడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. But here Haley, he is shouting with the loud voice, my friend, do not waste time anymore. Please start your journey to the city of refuge. అయితే ఇక్కడ ఏలీ నించొని మన అందరికీ చెప్తున్నాడు, తన స్నేహితుడికి చెప్పినప్పుడు, నా ప్రియ స్నేహితుడా, ఇంకా నువ్వు సమయాన్ని వృధా చేయొద్దు, నువ్వు పరిగెత్తి వెళ్ళి ఆ ఆశ్రమపురంలో, ఆ శాశ్వతమైన పురమునకు నువ్వు చేరుకోమని. If Jesus is standing here today with us, he would say to each one of us that my son and my daughter, do not miss the Sabbath, that which I have sanctified and blessed and stored blessing for you, so that you will not miss this eternal life. అయితే ఈ రోజు యేసు ప్రభువారు కనుక ఇక్కడే నించొని ఈ పుల్పిట్ మీద నించొని ఉండి మీకు చెప్తున్నట్లయితే ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ సంగమా, ఇంకా నీవు సమయం ఆలస్యం చేయొద్దు. నీ కోసం నేను ఒక ఆశ్రయపురము, శాశ్వతమైన పురమును నేను సిద్ధపరిచి ఉన్నాను. కనుక మీరు సమయం వృధా చేయకుండా మీరు పరిగెత్తండి, ఆ యొక్క పురములోనికి మీరు చేరి మిమ్మల్ని మీరు రక్షించుకోమని చెప్పి యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు. A safe place and eternal security will find only in the city of refuge, that is Sabbath in this world
and the Sabbath which we are going to celebrate every seventh day in heaven, which is eternally we are worshipping our Creator. మనకి ఉన్న ఈ భద్రతా స్థలము, ఈ శాశ్వతమైన స్థలము, ఈ శాశ్వతమైన పురము మనకి అది పరలోకమే. యేసు ప్రభువారి ద్వారా మన అందరం కూడా దాన్ని చేరుకోగలము. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. To conclude our divine service, shall we all sing song number 549 from Telugu hymnals. It is found in only World Book. They say a song entitled Bangaru Nagarilo Na Koraku Illu. 549. I think this song is very new to us, but still I will try. Powerful song which I Bangaru, Bangaru Nagarilo Na Koraku Illu Kattenu Na Yesu Raju. Bangaru Nagarilo Na Koraku Illu Kattenu Na Yesu Raju. Sundaramai
ఉంచున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సబ్బాతు మధ్యకాల సమయంలో అయా, మీరు మాకు మా జీవితంలో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని సృష్టించినందుకు మీకు వేలాది వందనాలు నాయన. అయా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము నాయన సబ్బాతును పాటిస్తున్నాం, కానీ ఇది మీరు ఎందుకని ఈ లోకంలో సృష్టించారో తెలియకుండా నివసించాము నాయన. ఈరోజు మీ యొక్క సింహాసనం నుంచి వచ్చిన ఒక వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును నాయన, ఈ లోకంలో అయా సురక్షితమైన స్థలము ఎక్కడ దొరకట్లేదు ప్రభువా. మేము నీ రాజ్యంలో చేరుకోవాలంటే ఈ లోకంలో ఈ సబ్బాతుని అనుభవిస్తే కానీ ప్రభువా మేము పరలోకపు యొక్క తీపితనం మాకు తెలియదు నాయన. పరలోకపు సంతోషము మేము గుర్తెరగలేకపోతున్నాం నాయన. అయా, ఈ సబ్బాతుని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయా మేము ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. ఎన్నో దినాలు ఈ సబ్బాతు ఒక రోజు దేవుని ఆరాధించే రోజు అనుకున్నాం, కానీ ఈ యొక్క సబ్బాతులో మాకు సురక్షిత దొరుకుతుందని మేము గ్రహించలేదు నాయన. ఈరోజు ఈ పాపపు లోకంలో ఉండి నాయన, ఈ పాపంలో కొట్టుమిట్టాడుతూ జీవిస్తున్న ఈ జీవితంలో ఒక ప్రశాంతమైన స్థలము మాకు మీరు ఏర్పరిచారు. అదే 7వ దినాన్ని సబ్బాతు దినం అని మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాయన. ఈ యొక్క సబ్బాతులో మీరు దాచి ఉంచిన ప్రత్యేకమైన దీవెనలు, మీరు పవిత్రపరిచిన ఈ దినాన్ని, మీరు విశ్రాంతి తీసుకున్న ఈ దినాన్ని మేము కూడా పరిశుద్ధంగా ఆచరించి మేము మీ జనాంగం అని పిలిపించుకునేలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, మీరు సహాయం చేయండి. కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించిన ఆశీర్వదించండి. ఆన్లైన్లో విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించిన ఆశీర్వదించండి. అయా, ఈరోజు మొదలుకొని మాకు ఊహ తెలిసినంత వరకు ప్రభువా ఈ సబ్బాతుని మేము మిస్ అవ్వకుండా, ఈ యొక్క సిటీ ఆఫ్ రెఫ్యూజ్ని మేము మిస్ అవ్వకుండా ప్రభువా ప్రతి సబ్బాతు నీ సంఘంలోకి వచ్చి మీరు మా కొరకు దాచిపెట్టిన ఆ యొక్క దీవెనలు మా అందరిపైన ఇక్కడ సంఘంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించమని అడుగుతున్నాను నాయన. ఏ యొక్క సంఘ బిడ్డ ప్రభ యొక్క దీవెనలు కోల్పోకూడదు నాయన, మీరే సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంఘంలో ఉన్న యవన బిడ్డలను దీవించండి, స్త్రీలను పురుషులను దీవించండి, రిటైర్డీస్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నావు నాయన. అయా, మా సంఘంలో ప్రభా నాయన మాకు నాయన ప్రియమైన వాళ్ళు కోల్పోయాం నాయన, అటు కుటుంబాలను మీరు ఆదరించమని అడుగుతున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి అయా. సమస్త భారం మోస్తున్న జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని వాగ్దానం మాకు తెలియచేసినావు తండ్రి. నాయన ఈరోజు నీ సంఘానికి వచ్చిన్నాం, నీ సన్నిధిలోకి వచ్చిన్నావు నాయన. అయా, అట్టి విశ్రాంతి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి సంతృప్తి పొందు వరకు నాయన బిడ్డలకు మీరు మీ శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. ఎవరు ఎటువంటి ఇబ్బందులతో, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడా, మీరే ఆ యొక్క సమస్యలకి పరిష్కారం ఇవ్వమని అడుగుతున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. ప్రభా నీకే వందనాలు నాయన. ఈ విపత్తు కాలంలో గత 3 నెలలు ప్రభా నీ సంఘానికి రాలేకపోయావు నాయన. అయినప్పటికీ ఈ యొక్క దినాన్న నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కుటుంబ పక్షంగా వచ్చినావు నాయన, మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మేమేమైనా తప్పుదములు చేస్తుంటే దయచేసి మన్నించండి. పరలోకంలో మా కొరకు నాయన విజ్ఞాపన చేస్తున్నారు నాయన. ఇదే మాకు మంచి అవకాశం. మేమందరం ప్రభు పాపలను ఒప్పుకొని నీతిగా జీవించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ప్రతిరోజు కోరుకుని అయా నీ రాజ్యంలో నాయన వాక్యంలో చెప్పినట్లుగా పరలోకంలోకి వెళ్ళి అక్కడ సెయింట్స్గా ఉన్న మునుపు ఈ లోకంలో మేము నాయన మీకు బలమైన విశ్వాసులుగా మేము జీవించాలి నాయన. అట్టి జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాము. సంఘంలో ఉన్న సంఘ పెద్దలను దీవించండి నాయన. మరి చర్చి యొక్క అడ్మినిస్ట్రేషన్ దీవించండి.
మా పైన ఉన్న అధికారులు సెక్షన్ మెట్రో సెక్షన్ వారిని దీవించండి అయా. మీ మెండైన దీవులు మాపై కృంభరించమని అడుగుచున్నాం తండ్రి. నైనా మరలా నైనా ఈ వారానికి కావాల్సిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని ఈ కొద్ది మనలు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా నిరాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన లేక దుష్టుల నుంచి తప్పించము. ఎందుకనక రాజ్యము, శక్తి, మహిమ, కృప నిరంతరం నువ్వు అయిన తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you all. Have a blessed week.